యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరు అందరూ బాగుంటారు. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల జరిగించబోతున్నాడు. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. గొప్ప కార్యాలు మీరు చూస్తారు. దయచేసి గమనించండి. రేపు ఆదివారం అద్భుతమైన ఆరాధన జరగబోతున్నాయి. వందలాది ప్రజలు రాబోతున్నారు. మీరు కూడా రండి, దేవుని కార్యాలు నిర్మించండి. స్వస్థత, విడుదల, ఆశీర్వాదం, అద్భుతాలు ఎన్నో గొప్ప గొప్ప సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. ఈ ఆదివారం మీరు కూడా రండి, మీ కుటుంబాలతో రండి. గొప్ప కార్యాలు మీరు అనుభవిస్తారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనం. నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 8 verses 13. Let be done for you as you have believed. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీవు విశ్వసించిన ప్రకారం నీకు జరగబోతూ ఉంది. దేని బిడ్డలారా, ఈ రోజు ఉదయకాల సమయంలో ఎంతమంది నమ్మకంతో, విశ్వాసంతో ఈ వాగ్దానం వింటూ ఉన్నారో, మీరు విశ్వసించినట్లుగానే నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఈ రోజు ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, జస్ట్ యు బిలీవ్, నమ్మండి, విశ్వసించండి. మీరు విశ్వసించిన ప్రకారం మీకు జరుగును గాక అని ప్రభు వాగ్దానం మాట్లాడుతున్నాడు. నీ పిల్లల కొరకు ఎలాంటి భవిష్యత్తును నువ్వు విశ్వసిస్తున్నావో, ఎలాంటి ఉద్యోగం కావాలని కోరుతున్నావో, ఎలాంటి వివాహం జరగాలని కోరుతున్నావో, దేవుడు నువ్వు విశ్వసించినట్లుగా నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. దేని బిడ్డలారా, ఎంతో మంది కన్నీళ్లు, శ్రమలు, కష్టాలు, వేదన, దుఃఖం ఇవన్నీ కూడా మీ జీవితంలో కనబడుతున్నాయి. అయితే నమ్మండి, దేవుడిని కన్నీరు నాట్యంగా మారుస్తాడని, నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడని, నీ కరువు, నీ నిందలు, నీ అవమానాలు సంతోషంగా, ఆనందంగా మారుస్తాడని మీరు విశ్వసించండి. మీరు నమ్మినట్లుగా, మీరు విశ్వసించినట్లుగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఎంతమంది వాగ్దానం వింటున్నారో మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో ఆశీర్వాదం, దీవెన, నెమ్మది, సమాధానం ప్రభు నీ పట్ల కలుగ చేయబోతున్నాడు. అనేక మందిని అడుగుతున్నారు, నీకు ఇల్లేది? అనేక మందిని అడుగుతున్న నీకు స్థలం ఏది? అనేక మంది అడుగుతున్న నీకు వివాహం ఏది? అనేక మందిని అడుగుతున్న నీ పిల్లలకి గర్భఫలం ఏది? పిల్లలేరని భయపడొద్దు, మీరు విశ్వసించండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నువ్వు ఏమైతే పలుకుతున్నావు, ఈ రోజు ఏమైతే నమ్ముతున్నావో నా దేవుడు ఇస్తాడని, ఎంత మందితో అయితే నువ్వు చెప్తున్నావో నా దేవుడు గొప్పోడు, నాకు సహాయం చేస్తాడని, నువ్వు అనుకున్నట్లు నీ జీవితంలో జరగబోతుంది. నువ్వు అనుకున్న కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు నువ్వు విశ్వసించినట్లుగానే, నువ్వు నమ్మి వార్త చెప్పినట్లుగానే సాక్ష్య రూపంలో దేవుని పట్ల నీ కనుల ఎదుట గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఉదయకాల సమయంలో మీరందరి మాట ఎత్తుపట్టండి. నువ్వు నమ్మినట్లుగా దేవుని పట్ల అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ విశ్వసించిన ప్రకారం నీకు జరుగునుగాక అన్నావు. ఎంతమంది విశ్వాసముతో ప్రార్థనలు ఏకీవించారు. యేసు నామమున వారికి అద్భుతం జరుగునుగాక. సుగుణ, నీ గర్భాన్ని ప్రభు తెరుస్తున్నాడు. సుగుణ, దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడమ్మా. నీ జీవితంలో మేలు జరగబోతుంది. మరియా ప్రభు ఇప్పుడు తాకుతున్నాడు. సంపూర్ణమైన స్వస్థత, విడుదలను చూడబోతూ ఉన్నావు. యేసు నామములో గొప్ప కార్యాలు చూస్తున్న సూర్య దేవుని దర్శిస్తున్నాడు. ఇప్పుడే గొప్ప విడుదల, స్వస్థత నీ జీవితంలో పొందుకోబోతూ ఉన్నావు. దుర్గేష్ ప్రభు నేను తాకుతున్నాడు. ఇప్పుడే సంపూర్ణమైన స్వస్థత యేసు నామములో నువ్వు విడుదల పొందుకుంటున్నా. బ్రదర్ వెస్లీ ప్రభు ఇప్పుడు నేను తాకుతున్నాడు. గొప్ప విడుదల చూస్తూ ఉన్నాం. ఎవరో మంచం మీద బలహీనంగా ఉన్నారు, యేసు నామములో ఇప్పుడే స్వస్థపరుస్తున్నాడు దేవుడు. గొప్ప విడుదల జరుగుతున్నాడు నీ జీవితంలో. ఓ దేవానికి స్తోత్రం. బాలకృష్ణ ఇప్పుడే ప్రభు తాకుతున్నాను నిన్ను. గొప్ప విడుదల నీ జీవితంలో జరుగుతున్నాయి. ఒక్కొక్కరు తాకండి, దీవించండి, అద్భుతం చేయండి. ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్కరు ఈ రోజు అంతా దీవించబడుదురు గాక. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం మీరు నమ్మినట్లుగా, మీరు విశ్వసించినట్లుగా నీ జీవితంలో అద్భుతం అయిపోతున్నాడు. రక్షణ, విడుదల, స్వస్థత, ఆశీర్వాదం, అభివృద్ధి నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో నమ్మండి, గొప్ప కార్యాలు చేస్తాడని. మీరు నమ్మినట్లుగా దేవుడు మీకు అద్భుతం చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.